గద్దరన్న యాదిలో ప్రథమ వర్ధంతి ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. అయితే మనతో పాటు గద్దరన్న కూతురు మనతో పాటే ఉన్నారు, వెన్నెలక్క గారు. అక్క చెప్పండి, గద్దరన్న యొక్క ప్రథమ జయంతి జరుపుకుంటున్నారు. అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అసలు గద్దరన్న ఒక వారసులు కూడా ఇక్కడ పెద్ద మొత్తాన్ని తరలి వచ్చినట్లు కనిపిస్తుంది. అసలు అయితే మీరు ఏం చెప్పదలుచుకున్నారు గద్దరన్న గురించి? మొదటిగా గద్దరన్నకు అట్లాగే గద్దరన్న తో చాలా సన్నిహితంగా ఉన్న జహీర్ అలీ ఖాన్ గారికి గద్దరన్న కుటుంబం తరఫున, చెల్లి బిడ్డ తరఫున విప్లవాది వందనాలు. జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న, జోహార్ జహీర్ అలీ ఖాన్ అంకుల్, జోహార్ జహీర్ అలీ ఖాన్ అంకుల్, జోహార్ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. ఈరోజు గద్దరన్న చనిపోయి ఏడాది అవుతుంది. ఈ పాటికి తెలంగాణ, ఆంధ్ర, యావత్ ప్రపంచమంతా గుండె పగిలి కన్నీళ్ళు మున్నీలై అసలు అయోమయ స్థితిలో, అంటే ఏమైంది, నిజమా, అవునా కాదా అని లక్షలాదిగా, అంటే మా ఫోనే హ్యాంగ్ అయిపోయేటట్టుగా వేలాదిగా ఫోన్స్ వచ్చాయి. ప్రపంచమంతా నమ్మలేకపోయింది. ఈ నిన్నటి వారికి పాట పాడిండు, ఆట ఆడిండు, దుంకిండు, మా కోసం ఉన్నాడు, నాకు మరణమే ఉండదు అని అన్న ఒక్క నిమిషము చనిపోయాడు, మనకు లేడు అన్న వారికి గుండెలు పగిలి ఎవ్వరు పిలవలేదు. ఏ ఒక్క పార్టీ, ఏ ఒక్క పొలిటికల్ పార్టీ ఎవరు పిలవకున్నా కానీ ప్రపంచానికి చాటి చెప్పి స్వచ్ఛందంగా తమ ప్రేమని, తన నిజాయితీని, మనుషులు ఇంకా ఉన్నారు, నిజమైన ప్రపంచానికి పేదలకు సేవ చేసే మనుషులకు ప్రజలే ఒక పూలదండ, ప్రజలే ఒక నివాళి అని పోయిన ఏడాది ఈ టైం వరకు మొత్తం హైదరాబాదు ప్రజలతోని ఒక పూలమాల నిండిపోయింది. ఈరోజు కూడా అదేవిధంగా మొత్తం తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దరన్నకు నివాళి అర్పిస్తున్నామని చెప్పగానే అసలుకి ఈ వర్ధంతి రాకముందే అన్నకు కానీ, నాకు కానీ, నాన్న స్నేహితులు కానీ, మన ఉస్మానియా స్టూడెంట్స్ కానీ వేలాదిగా ఫోన్లు వచ్చినాయి. మన అన్న వర్ధంతి వస్తుంది, ఏం చేద్దామని. మొదటిగా అన్నాము అందరం ఇక్కడికి వద్దామన్నాం. రెండోది ఏంటంటే కొంతమంది రాగలుగుతారు, కొంతమంది రాలేరు అన్నాం. గద్దరన్న హైదరాబాద్లో లేదు, గద్దరన్న మారుమూరు అడవిలో ఉన్నారు, పేదపల్ల గుడిసెల్లో ఉన్నారు. ఎక్కడ వీలైతే ఒక ఫోటో పెట్టుకొని అక్కడ పూలదండ వేసి జోహార్ చెప్పండి, మేము వస్తామని చెప్పాను. సో లక్షలాదిగా ప్రజలు ఊరు ఊరు, పల్లె పల్ల గద్దరన్న పాట పాడుతూ గద్దరన్నకు నివాళి అర్పించి ఆయన ఆశయాన్ని, అమరుల ఆశయాల్ని, త్యాగాలను గుర్తు చేసుకొని రానున్న తరానికి ఒక పాటతో ఆయుధాన్ని ఇప్పిస్తారని అందరూ ముందుకొచ్చారన్న. అంతేకాకుండా చిన్నపిల్లలు ఇంత ఒక 4 years 5 years పిల్లలు కూడా గద్దరన్న అంటే తెలియకుండానే గద్దరన్న పాటలు కూడా గొంతెత్తి పాడుతున్నారు, ఒక గద్దరన్న స్వరాన్నితో పాడుతున్నారు. అయితే అదేవిధంగా గద్దరన్న కూతురుగా ఒక అన్న గురించి ఒక మంచి పాట పాడాలని కోరుతున్నాం. చాలా పాటలు నేను నాన్న పాట, కాకపోతే నాన్న చనిపోయాడు కానీ ఇలా ప్రజలు చూస్తే బతుకున్నాడు అని అనిపిస్తుంది, ధైర్యం వచ్చింది. తర్వాత మేం పయనమైనము నీ దారిలో అని కళాకారులు, విద్యార్థులు, జర్నలిస్టులు, పొలిటికల్ లీడర్సు, అంటే ఒకప్పుడు పొలిటికల్ లీడర్స్ అంటే లెఫ్టిస్ట్ పార్టీలకో ప్రజాస్వామ్యానికో వ్యతిరేకం ఉండే, కానీ పొలిటికల్ లీడర్స్ కూడా ఇక్కడ నుంచి గ్రౌండ్ లెవెల్స్ వచ్చిన వాళ్ళు, రాజ్యాధికారమైన రాజ్యాతే వాళ్ళు కూడా గద్దరన్న స్ఫూర్తి తీసుకొని ముందుకెళ్తున్నారు. అందుకే గద్దరన్న మరణించలేదు, బతికే ఉన్నాడు. అట్లాగే మీరు చూస్తే సంవత్సరం నుంచి మేము యూట్యూబ్లో డౌన్లోడ్ చేసిన పాటలు 120 వచ్చినాయి. ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 పాటలు రిలీజింగ్ ఉన్నాయి. లెక్కలేని పాటలు, ఏ ఒక్క మహాకవి మీద, ఏ ఒక్క యోధుడి మీద ఇన్ని పాటలు సంవత్సరం లోపల రాలేదు. అట్లాగే నాకు కూడా అనిపించిన మాటలని ఒక పాట రూపంలో పెట్టాను. ఆ పాటని అందరి తరఫున, కళాకారులు, జర్నలిస్టులు, అన్నలు, అక్కల తరఫున నేను ప్రజలకే అంకితం చేస్తున్నాను. నీ పాట ఆగలే మాయన్న గద్దరన్న, నీ ఆట ఆగలే మా నాయన గద్దరన్న, నీ పాట ఆగలే మాయన్న గద్దరన్న, నీ ఆట ఆగలే మా నాయన గద్దరన్న. అనగారిన వరగాలకు మేము ఆయుధం అవుతాము, అణచివేత కాడ నీ ఆత్మ నవ్వుతాము, రైతు కూలీలకు రణరంగమవుతాము. నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, పొలి మేరు సుడుతమే మా నాయన గద్దరన్న. జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ విద్యార్థి అమరవీరులకు,
కొనసాగిస్తాం కొనసాగిస్తాం అమరుల కొనసాగిస్తాం అమరుల ఆశయాలను కొనసాగిస్తాం. భారత రాజ్యాంగాన్ని రక్షిస్తాం.